ఎక్స్పీరియన్స్ కాకుండా వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం ఏమన్నా చేద్దాం మనం. గాంధీ గారు కొంచెం నచ్చ చెప్పండి సార్, వాళ్ళిద్దరికి ఏంటి, ఒకళ్ళు ఒకళ్ళు ఈస్ట్ ఒకళ్ళు వెస్ట్, చెప్పండి సార్. చేదాడిపోయారు అంతే అంటారా? ఆల్ రైట్, మరి ఫస్ట్ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు గుర్తొచ్చిన మెమరీస్ ఏంటి? మెమోరీస్ పర్లేదు సార్ చెప్పండి. ఇది మన ఫ్యామిలీ ఎవరు గుర్తొచ్చారు? పద్మ గారు గుర్తొచ్చారంట. ఏం లేదు, మీ ఇంట్లో అసలు గొడవలే అవ్వవా? గొడవలు అవ్వడానికంటే మార్నింగ్ అరౌండ్ 5:30, 6 బయటికి వెళ్ళిపోతాం. నైట్ వచ్చే వరకు 11:30, 12. సార్ ఎంత ఇంటెలిజెంట్ గా మేనేజ్ చేస్తున్నారు. ఒకవేళ సండేనే వచ్చింది అనుకో, ఫ్రెండ్స్ తోటి బయట యోగా క్లాసులకి, పండుగలప్పుడు కూడా బయటికి. మరి ఫైనాన్స్ పరంగా డబ్బులు ఏమైనా అడిగినప్పుడు క్రెడిట్ కార్డ్ ఇచ్చాం కదా మేము. ఇంకా ఇంకా పిల్లల విషయంలో మొత్తం అంటే హోమ్ మినిస్టర్ మొత్తం మనకు సంబంధం. ఇంకా మీరు అసలు డిపార్ట్మెంట్ లోకే అస్సలు ఎంటర్. సో పొద్దున 5:30కి వెళ్ళి రాత్రి 12ంటికి వస్తే అసలు గొడవే లేదంటారు. అంటే గొడవ ఉంటది, ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు. కరెక్ట్. ఆ ఫోన్ చేసేప్పుడు ఏం చేస్తాం, ఎక్కడైతే కార్పెంటర్ ఒకరు వస్తారో టకా టకా సౌండ్ వస్తుంది కదా, అక్కడ ఫోన్ మాట్లాడుతుంటాం. డిస్టర్బ్ గా ఉంది, ఓకే ఐ విల్ కాల్ బ్యాక్, అంతే. ఇలా ఎన్నేళ్లుగా మేనేజ్ చేస్తున్నారు సార్? 24 years అయింది. 24 years ఇండస్ట్రీ ఇక్కడ. దర్శి గారు కొంచెం ఏమైనా నేర్చుకుని. ఏం లేదన్న, ఒక్కటే సింపుల్, మీరే గ్రేట్, దాని నుంచి ఏం చెప్పలేము. ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పినట్టు, అందరు చెప్పినట్టు. సో గాంధీ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ బయటకు రాబోతుంది కాబట్టి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ మీ జర్నీ ఎలా ఉండింది? గుడ్ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ రెడ్డి గారికి, తర్వాత చైతన్య మేము ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే అశ్విన్ డైరెక్టర్ గారు, సురేష్ డిఓపి, ఆల్ అవర్ టీమ్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నాకేదో మాట్లాడడానికి రాదు భయ, అందు గురించే చెప్తున్నా. డైలాగ్ ఒకటి ఇంకా రావచ్చు, ఒకటి ముందు పోవచ్చు, కానీ వచ్చేది మాత్రం వస్తుంది. సెటైర్లు మాత్రం కరెక్ట్ గా వేస్తారు. సెటైర్లు కాదు మేము. ఈ 5:30 to 12 మాత్రం కరెక్ట్ గా చెప్పారు సార్. మేడం మేము అంటే కెమెరా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులం. లేదు సార్, వీళ్ళంతా మన ఫ్యామిలీ కలిసి వర్క్ చేసాం. అవును, కలిసి పని చేసాం చాలా అసలు. ఇంకా అంటే ఎవరి గురించి చెప్పమంటారు చెప్పండి? మీ జర్నీ గురించి చెప్పమన్నా, మీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. వర్కింగ్ ఫర్ దిస్ ఈ సినిమా గురించి Yes. గుడ్ ఎక్స్పీరియన్స్. అశ్విన్ బ్రో, ఐ లవ్ యూ. అతనిలో ఉన్నది ఒకటి, హౌ టు టేక్, అంటే ఎలా అతనికి ఎదుటి వాళ్ళతో వర్క్ ఎలా తీసుకోవడం అనేది చాలా అదేమిటి బ్రో, ఐ వాంట్ దట్ వాట్ టు డూ అనేది నేర్చుకోవాలి నీ దగ్గర. పర్ఫెక్ట్ గా వర్క్ తీసుకుంటారంట అశ్విన్ గారు. ఓకే. ఎస్. దెన్ ఇంకా తర్వాత మేము గురించి చెప్పాలి, చైతన్య మేడం గురించి చెప్పాలి నేను. మేడం గారు ఎప్పుడు వస్తారో తెలియదు, లొకేషన్కి ఏ స్పాట్లో ఉంటారో తెలియదు, ఎప్పుడు ఉంటారు, కానీ సడన్ కరెక్ట్ మూమెంట్లో వచ్చేస్తారు. ఆమె ఎప్పుడైతే మేడం గారు వచ్చినప్పుడు అక్కడ మా వర్క్ చాలా గ్రాండ్గా బ్రైట్నెస్గా ఉంటుంటుంది. ఆమె మనం పిలవడం, అప్రిషియేట్ చేయడం, ఒక కొత్త బూస్ట్ ఎనర్జీ మొత్తం. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. ఆ తర్వాత మాకు విష్ణు, ఈశ్వరుడు, బ్రహ్మ అంటారు కదా, మాకు ముగ్గురు ఉన్నారండి. ఎవరు? సీతారాం గారు, వంశీ అండ్ వెంకట్. ఈ ముగ్గురు అండి. తెర వెనకాల నుండి నడిపిస్తారండి కథ. అంటే వాళ్ళకి మనం అనుకుంటాం ముగ్గురు వస్తున్నారని, వాళ్ళు వస్తూనే ఉంటారు, కానీ ఇక్కడ వరకు మాత్రం జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్స్ బ్రో యువర్ సపోర్ట్. అండ్ దెన్ సురేష్ డిఓపి, నరేష్ సార్. ఆయన యాడ్ గురించి కన్ఫ్యూజ్ అయ్యారండి, నరేష్ సురేష్ అంటారు కదా, అలా కాదు బ్రో. ఈ స్టేజ్ ఫస్ట్ టైం ఇంత మాట్లాడేది రియల్ మ్యామ్. అంటే మీకు అర్థమైంది, అక్కడే మాట్లాడలేము, ఇక్కడే మాట్లాడుతాం. అదే కంటిన్యూ చేసినట్టు, మిగతాది ఆయన ఫోన్లో మాట్లాడతారు. ఫోన్లు కూడా చెప్పాను కదా, అలా అంటారా? అలాగా ఒక టీమ్ వర్క్గా ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ హావ్ సీన్ ద టీమ్ వర్క్ హియర్. ఎవ్రీవన్, అందరూ మనసు పెట్టి చేసిన సినిమా ఇది. ప్రతి సినిమాకి మనం రెక్కి గురించి ఎన్నో రోజులు తిరుగుతూ ఉంటాం, కానీ ఈ సినిమాకి మాత్రం మార్నింగ్ వెళ్ళాం, మధ్యాహ్నం లోపు అన్ని లొకేషన్ దొరికాయి. మార్నింగ్ ఇలా వెళ్ళాం బిహెచ్ఎల్, ఇలా రౌండ్ వేసుకొని వచ్చాం, అన్ని సినిమాకి వచ్చిన లొకేషన్స్ అన్నీ దొరికాయి. రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా డైరెక్షన్ టీమ్ రవి గారు అండ్ బ్యాచ్, ప్రసాద్ భాయ్, ఇంకా ఎవ్రీవన్, అంటే చాలామంది అందరూ
కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది. సొంతంగా చాలుగా మ్యామ్. చాలు సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు మాట్లాడినట్టు అనిపించలేదు, మా వాళ్ళందరినీ కలిపి రోస్ట్ చేసినట్టు అనిపించింది. దాని మీ